ఎందుకంటే మీరు ఎప్పుడైనా తీసినప్పుడు పెట్టినప్పుడు సైడ్స్ కి షార్ప్ గా ఉండి లైన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. లెఫ్ట్ సైడ్ మొత్తం డీ ఫ్రిడ్జ్, రైట్ సైడ్ మొత్తం ఫ్రిడ్జ్. ఓకేనా. డీ ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ ఏం పెట్టుకుందాం, హోల్స్ కి టచ్ చేయాలి, ఐటమ్స్ పెట్టుకోకుండా క్లోజ్ అయ్యాలి. క్లోజ్ కాకుండా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఐటమ్స్ ఎంతైనా హైట్ పెట్టేసుకోండి, బట్ క్లోజ్ కాకుండా పెట్టేసుకోండి. ఇది మొత్తమా డీ ఫ్రిడ్జ్ మొత్తం ఇక్కడ వరకు కింది వరకు. కానీ ఇప్పుడు ఏదైనా పప్పులు అది పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది ఫ్రిడ్జ్. ఇంకా ఓకేనా. టెంపరేచర్ అంటే ఇక్కడనే ఉంటుంది మీకు. ఒకసారి ట్రై. ఫస్ట్ వన్ ఇక్కడ మైనస్ నార్మల్ 25, 22 చూపిస్తుంది కదా. ఇప్పుడే ఆన్ చేసాం కదా, నార్మల్ టెంపరేచర్ అన్నట్టు. ఓకే. దీని ఒరిజినల్ టెంపరేచర్ తెలియాలంటే మిడిల్ బటన్ 1 టైం ప్రెస్ చేయాలి. 19:03. ఈ 19:03 కనిపించాలంటే మినిమం 24 hours టైం పడుతుంది. ఓకేనా. ఇందులో ఈ కూలింగ్ రావాలి అంటే 19:03 అంటే ఫ్రీజర్ ది 19. ఇక్కడ మీకు చూపిస్తుంది ఫ్రీజర్, ఫ్రిడ్జ్. మీరు ఒకవేళ చేంజ్ చేయాలి అనుకుంటే మిడిల్ బటన్ ని 1 టైం ప్రెస్ చేయాలి. 1 టైం ప్రెస్ చేసినప్పుడు ఫ్రీజర్ మీద బ్లింక్ అవుతూ ఉంటది. బ్లింక్ అవుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ నొక్కితే ఎక్కువ కూలింగ్ అయిపోతుంది. 20, 21, -22, 23, 20 అంటే -23 ఉంటుంది. 23 అంటే హై కూలింగ్. ఓకేనా. ఓకేనా. ఇంకెక్కువ కూలింగ్ కావాలంటే -23 ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఇక్కడ పవర్ ఫ్రీజర్ అనేది ఆన్ అవుతుంది. -23 కన్నా ఇంకెక్కువ కూలింగ్ వస్తుంది అన్నట్టు డీ ఫ్రిడ్జ్ లో. లేదు అనుకుంటే తగ్గించుకోవాలి. మిడిల్ బటన్ ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడే బ్లింక్ అవుతూ ఉంటది ఇలా. ఇప్పుడు మామూలు కూలింగ్ అంటే ఎంత ఉండాలి? 19. లో కూలింగ్ వచ్చేసరికి డీ ఫ్రిడ్జ్ లో 15 తక్కువ. 15 కాస్త తగ్గించారనుకోండి మీరు 3 వస్తుంది. ఓకేనా. 3 వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే డీ ఫ్రిడ్జ్ కాస్త ఫ్రిడ్జ్ లా కన్వర్ట్ అయిపోతుంది. 3 వచ్చినప్పుడు 15 కాస్త తగ్గిస్తే డీ ఫ్రిడ్జ్ లా మారుతుంది. లేదు ఇంకా 3ని తగ్గించారనుకోండి సార్, ఆఫ్ అయిపోతుంది. ఓన్లీ ఈ భాగమే ఆఫ్ అయిపోతుంది. అట్లా ఆఫ్ చేసుకోవచ్చు. డీ ఫ్రిడ్జ్ లా వాడచ్చు, ఫ్రిడ్జ్ లా వాడచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆన్ కావాలంటే మిడిల్ బటన్ ని 1 టైం ప్రెస్ చేయాలి. బ్లింక్ అవుతూ ఉంటది. లెఫ్ట్ సైడ్ నొక్కాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయింది, ఫ్రీజర్ అయిపోయింది. 18 or 19 లో పెట్టేసుకొని సరిపోతుంది డీ ఫ్రిడ్జ్. ఓకేనా. ఫ్రిడ్జ్ లో చేంజ్ చేయాలంటే 1 టైం ప్రెస్ చేస్తే ఫ్రీజర్ మీద బ్లింక్ అవుతుంది. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఫ్రిడ్జ్ మీద బ్లింక్. ఓకేనా. లెఫ్ట్ సైడ్ హై కూలింగ్. 1 అంటే హై కూలింగ్. ఇంకెక్కువ కూలింగ్ కావాలంటే పవర్ ఫ్రీజర్. ఓకేనా. తక్కువ కూలింగ్ అంటే లెఫ్ట్ రైట్ సైడ్. 7 లో 7. దీనిలో 3 లో పెట్టేసుకొని సరిపోతుంది. ఓకేనా. సైడ్స్ కి హీట్ అవుతుంది. డే బై డే తగ్గుకుంటూ వస్తుంది. నో ఇష్యూ. ఒక 2 గంటలు రన్ అయ్యాక ఐటమ్స్ ఏమున్నా పెట్టేసుకోండి. ఒక బౌల్లో లెమన్ పిండుకొని క్లాత్ పెట్టి తుడిచేసుకోండి. ఎందుకంటే కొత్తది కాబట్టి ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది. ఓకేనా. సైడ్ లకు హీట్ అవుతుంది. ఒక 3-4 days హీట్ అవుతుంది. డే బై డే తగ్గుతుంది. నో ఇష్యూ. ఓకేనా. ఇది గుర్తుంచుకోండి. డీ ఫ్రిడ్జ్ లో -23 అనేది హై కూలింగ్, 15 అనేది లో కూలింగ్. ఫ్రిడ్జ్ కి వచ్చేప్పటికి 1 అనేది హై కూలింగ్, 7 అనేది లో కూలింగ్. దీన్ని ఒక్కదాన్నే కన్వర్టబుల్ గా చేసుకోవచ్చు. దీన్ని కన్వర్టబుల్ చేయడానికి ఉండదు. ఓకేనా. ఇంతే ఉండదు. డౌట్స్ ఉంటే అడగండి. ఇది నార్మల్ జస్ట్ మొత్తం ఏమున్నా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్స్ అయినా ఇలా. ఇది సెన్సార్స్. ఇలా టచ్ చేస్తే వస్తాయి. పూర్తిగా ఓపెన్ కాదు, సగం ఓపెన్. అంటే ఇలా లాగకుండా జస్ట్ ఇలా వస్తుంది. మనం తీయలేదు అనుకోండి ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. చూడండి అలా. ఓకేనా.